తక్కువ వేసుకోండి అయ్యో తప్పకుండా పర్లేదు వేసుకోండి. మహాగణాధిపతయే నమః. దేవి సరస్వతి వాజేభిర్వాజినీవదే శ్రీనామమిత్రియవతో శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో మీ గురువు గారికి మీ ఆచార్యులకు కూడా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ ఆచార్యదేవో భవ. ఆచమ్య ప్రాణానాచమ్య యజమానస్యతః అస్తం రక్షాయ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః నమః. శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః. ఉద్దిష్టతో భూతవిశాచాః ఏతే కోపిభారతాః ఏతేషాం విరోధేన బ్రహ్మగణమస్మారభే. అందరూ కూడా రెండు చేతులతోటి భూమిని తాకి నమస్కారం చేసుకొని మనసులో ఓంకార మంత్రాన్ని జపం చేస్తూ ప్రాణాయామం చేయండి. ఓం యో దేవస్య విదాస్మాకం ధియో ధర్మాదిగో దరాః ఓం అపో జియో దీరసో బ్రహ్మోర్భవస్సు వయోతిమే భరతవర్షే భరతఖండే జిగాగ్నే మేరోహం క్షిణ దిగ్భాగే. कृष्ण गोदाम्बिकोर मध्यदेशे श्री दुर्गाम्बिका देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारी गदाङ्गमानेन श्री प्रभवो वासरस्तो भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं सर्वदे जगदिष्टाय अस्यां शुभतिथौ अस्य श्री भगवतो अपार कारुण्य सौशील्य वात्सल्य औदार्य ऐश्वर्य सौंदर्य महोददेः श्रियः पदेः पुरुषोत्तमस्यान् मंदारक बृंदाग्रगण्यमकुटकोटित चरणाम्बुदस्यात् कलशाम्बुदिराजस्या श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवतामुद्दिश्यात् श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता कैंकर्य महाकाली महालक्ष्मी అమ్మవారికి ఒక సంకల్పం చెప్పడం జరిగింది. ఏంటిదయ్యా అంటే, స్వామి పలానా గోత్రం వాళ్ళు పలానా పేరు వారికి నమస్కారం చేసి మన మనస్సులో ఉండే కోరికలు అమ్మవారికి ఎలాగైతే అడుగుతూ ఉంటామో
అమ్మవారు ఎప్పుడైతే అది మనకి నెరవేరుస్తూ ఉంటుందో అమ్మవారి లోపల ఉండే యంత్రంలో ఉండే శక్తి కొంచెం కొంచెం కూడా క్షీణిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలా వార్షికోత్సవం ఎందుకు చేసుకోవాలయ్యా అంటే కేవలము ఒక మనుష్యులము మన కోసము మన వృత్తిని మన ఉద్యోగాన్ని మన గోత్రాన్ని మన వంశాన్ని ఉద్ధారణ చేయడం కోసం మనం ఎలాగైతే పుట్టి ఉన్నామో మనం పుట్టినందుకు మనమే ప్రతి సంవత్సరం కూడా జన్మదిన సందర్భమని పుట్టినరోజు అంటూ ఉంటాము. ఎలాగైతే జరుపుకుంటూ ఉంటామో అమ్మవారికి వార్షికోత్సవం కావచ్చు బ్రహ్మోత్సవం కావచ్చు ఇది ఎందుకోసం చేయాలి అంటే ఏ రోజైతే ఏ నక్షత్రం రోజులైతే అమ్మవారికి ప్రతిష్టాపన చేశామో ఈ సంవత్సరం తోటి 16వ సంవత్సరాలైంది అమ్మవారికి ప్రతిష్ట ఈ సంవత్సరం తోటి 16 సంవత్సరాలు పూర్తవుతాయి. దీనినే మనము 16వ వార్షికోత్సవం అంటూ ఉంటాం. ఈ వార్షికోత్సవంలో భాగంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెరవేరుతుందో అమ్మవారిలో ఉండే శక్తి కొంచెం కొంచెం క్షీణిస్తూ ఉంటుంది. అలా మనం ఒక్కసారి నమస్కారం చేస్తే ఒక్క కోరిక కోరుతామా? దండం పెట్టి కళ్ళు మూయగానే ఇంత పెద్ద తార్థం బయటకు వస్తుంది. నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు అది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి. ఇప్పుడు అదే తప్ప అమ్మ నువ్వు బాగున్నావా, నీకు కరెక్ట్ సమయానికి నైవేద్యం పెడుతున్నారా, నీకు రోజు పుష్పమాల వేస్తున్నారా, నీకు ఆరాధన ఏదైనా లోపం జరుగుతుందా, నా వల్ల ఏదైనా చెయ్యమంటావా అని ఎప్పుడైనా అడిగారండి ఎవరైనా? ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ తప్పులు చేసిన తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళ మంచిగా కోరుకుంటారు. కాబట్టి అమ్మవారిని మనం ఏమీ అడగక సారాధనం కరిష్యే విశ్వభూతాని శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ దేవతా పరిపూర్ణ అనుగ్రహ దివ్యర్థం మాతరిత అవన ఆరాధన కర్మణి పూజా చందరికాక్షాయ నమః. పుష్పాక్షరాన్ గృహీత్వా మనసే మహాగణాధిపతి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. మనసులో గణపతికి ఇంకా పూర్తి కావాలి అని ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. సుమతం మహాగణాధిపతిం శాంతం సాయుధం సమాహనం దురక్తిపతహయామి ఓం అసురే దేవనస్మాదిలక్షణ ప్రాణనిహతో వేదో స్వామిన్ సర్వజగన్నాథయావత్ పూజ అవసానగం భవాస్తిరాజనం కురు ధ్యానో గజాననం భూతగణాధిసేవితం కపిత్తరం భూఫలసార భక్షణో ఉమాసునో శ్లోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజో మహాగణాధిపతయే నమో నమః. ధ్యానం సమర్పయామి మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. సంఘాచమనీయం సమర్పయామి శ్రవయామి. ఓం ఆపోహిష్టామయో భువస్థానగోర్జేతధాతనా హేరణాయ విచ్చతే యోగ శివన మోరసస్తస్యై వాలీయా రాతాయా సరస్వతీ రాణేవ పౌహుతయామి. ఓం సుముఖాయ ఘరాపయామి. గణపతి కీర్తన. ఓం మూర్ధానం దివో అరజం పృథివ్యాయే ఈశ్వరనరదాయ ధారవక్యం.
भगवान की योगानंद महाराज की लंबोदर भगवान की दंडस्थ कपिलो गणकर्णिकः दुर्गणाध्यक्ष बालचंद्रो गजाननः भक्तिहीनं गणाधिपा यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते భగవంతుడి నామస్మరణ చెప్పినప్పుడు గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా కూడా అదే విషయం మహాగణాధిపతి ప్రసాదం భక్తస్య గిరమానస్య జనసాగం భక్తో సహస్ర భగవంతం పుండరీకాక్ష స్వామినే నమో నమః. గణపతికి ఏమని సంకల్పం చెప్పామయ్యా అంటే, స్వామి నేను ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం మన కలియుగంలో ఏ భగవంతుడైనా తృప్తి చెందాలి అంటే భగవంతుడికి 16 రకాల ఉపచారాలు సమర్పించాలి. వాటినే మనము షోడశ ఉపచారాలు అంటూ ఉంటాం. అదేంటివయ్యా అంటే అర్ఘపాద్య ఆచమనీయ స్వనివేద్య తాంబూలహారతి. వీటినే మనము షోడశ ఉపచారాలు అంటుంటాం. షోడశ ఉపచారాలు సమర్పించాం. ఎప్పుడైతే చేస్తున్నామయ్యా అంటే పుణ్యాహవాచనము. పుణ్యాహవాచనం అంటే ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎందుకోసం చేస్తారో తెలుసా? పుణ్యాహవాచనము అంటే ఏ పని చేయాలి అంటే ఎలాగైతే గణపతికి నమస్కారం చేస్తామో ఏ దేవతనైనా పిలవాలి. అందరూ కూడా ఒకసారి మనసులో మీరు మీ సంకల్పాన్ని మనసులో తెలుసుకోండి. నానా వంశం వంశాభివృద్ధిరస్తు ఆలయం విశేషం దినదినాభివృద్ధి సిద్ధిరస్తు శాంతి పుష్టిస్తస్తు సర్వవిషమస్తు వినోప్రారిత అపరిమిత హిరణ్యం తుభ్యం ఋషిబంధవే డబ్బాలా లోపల డబ్బాలు ఉన్నాయి చూడు. బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే నవగ్రహ దేవ जय बोलो कनकदुर्गम्म की जय। बोल कनकदुर्गम्म की बोल जगत శృంగ సప్తజహ్వోద్విశీర్షకః. అందరూ ఇలా దోషులు పట్టిరాత్మకమాగ్ని ఇలా మీలో కనుకోండి. అభిముఖో భవాత్ సుముఖో భవాత్ సుప్రసన్నో భవాత్ వరదో భవాత్ స్థిరాసనం కురు. నమస్కారం. మంటనే తన రూపం అనుకుంటారు, కానీ తనకు ఒక రూపం ఉంటుంది. రెండు తలకాయలకి 4 చూసారా? కొంతమంది శక్తి దేవతలకి 3 లేదా 4 మాత్రం వరకే ఉంటాయి, కానీ యజ్ఞేశ్వరుడికి తన 2 గణపతి గోహనామహే కవిం కవీనామశ్రవస్తమో
वक्रतुण्डाय धीमहि अन्नादन्ते प्रचोदयात् स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरवरदहवजनम्मे स्वाहा स्वाहा ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरदहवजनम्मे स्वाहा स्वाहा नमो गणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय गणनाय विघ्नविनाशिने शुभविनाशिने शुभदाय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा महागणाधिपतये इमानि नमः स्वाहा